शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నేను చెప్పేది చాలా బాగా విను. నాకు బిజినెస్ తప్ప ఇంకా ఏది పెద్దది కాదు. ఏదైనా తప్పు జరిగిందనుకో నీ జీవితం నాశనం చేస్తాను నేను, గుర్తుపెట్టుకో. ఏమండి, ఉషా అత్తయ్య మీకు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నారట. మనల్ని రమ్మని చెప్పారు. మొగుడు వెళ్ళే చోటికి పెళ్ళం కూడా రావాలి. అదే వదిలేసి ఇష్టానికి బోలి తెగించకూడదు, అర్థమైందా? ఓ వెళ్ళు. నువ్వా? ఏంటి వదినా ఇది? వదినా, మీరు అతనికి నచ్చిన విధానంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అతని గురించి తెలుసు కదా. మీకు బయటికి వెళ్ళాలనుకుంటే నా దగ్గర అడగండి, నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. నా బైక్లో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాను. మీరు కాస్త వెనకాల కూర్చున్నప్పుడు గట్టిగా పట్టుకుంటే చాలు. ఇలా. ఏం చేస్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపో. వదినా, మీరు ఇప్పుడు కోపంగా ఉన్నారు. మీరు ఇలాగా ఏడవటం నాకు నచ్చలేదు. అందుకనే నేను మీకు కొద్దిగా సంతోషం ఇవ్వాలనుకుంటున్నాను. దానికి బదులుగా మీరు నన్ను సంతోషంగా పెట్టుకుంటే చాలు. మీకు తెలుసు కదా, అబ్బాయిల్ని సంతోషంగా పెట్టుకోవడం అమ్మాయిల బాధ్యత. ఇలా చూడు, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నేను మీ పెద్దన్న భార్యని, అది అర్థం చేసుకో. సరే వదినా. మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడో పెళ్ళం కూడా అక్కడికే వెళ్ళాలి. మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళకూడదు. మీకు తెలుసు కదా, అబ్బాయిల్ని సంతోషంగా పెట్టుకోవడం అమ్మాయిల బాధ్యత. దేవుడా, ఏంటి ఇదంతా? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఈ చోట్ల నాకు మర్యాద ఇవ్వట్లేదు. నా సొంత ఇంట్లోనే నాకు మర్యాద లేకుండా చేస్తున్నారు. ఒక అమ్మాయిగా పుట్టి నేను చాలా కష్టపడుతున్నాను. దీనికి బదులుగా పుట్టక ముందే చనిపోయి ఉండాల్సింది. ఇలా చూడండి, నా బిజినెస్ చాలా పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఎంత పెద్ద బిజినెస్ దొరికినప్పటికీ దాంట్లో వచ్చే లాభాలన్నీ సబీర్ ఖానే తీసుకుంటున్నాడు. తర్వాత నాకు అసలు ఏం లేకుండా ఉంటున్నాను. కానీ ఈసారి ముఖ్యంగా వాడి దగ్గర నుంచి అన్ని డబ్బులు నేను తీసేసుకోవాలి. పర్వాలేదు, నాకంటూ ఒక ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అతని దగ్గర ఉండే మొత్తం డబ్బులు నేను లాగేసుకుంటాను. అజిత్,
సరే నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ బాయ్ బాయ్. చెప్పండి. ఇంతసేపు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నా అది అదే అతని దగ్గరే మనీష్, అదే నా ఫ్రెండు, అదే ఈ ఊరు కట్టేసిన వాళ్ళ కొడుకు. మనకు ముందు బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు, కానీ ఇప్పుడు మనల్ని మించి పోవాలనుకుంటున్నాడు. నాకు చాలా కోపం వస్తుంది. అసలు వాడు ఎలా పోతాడు? వాడికి తల పొగరు ఎక్కువ. కటీశ్వర్ని తర్వాత డీల్ చేసుకోవచ్చు, సరేనా? నాకు ఒక విషయం చెప్పు, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ఐడియా ఏమైనా ఉందా నీకు అసలు? ఒరే అవునన్నా, అంతా అయిపోయింది. ఒక అబ్బాయి దగ్గర మాట్లాడున్నాను. ఆ అబ్బాయి MBA చదువున్నాడు. బిజినెస్కి చాలా హెల్ప్గా ఉంటాడు. కట్టీస్కర్ కొడుక్కి ఆ అబ్బాయే బిజినెస్ ఐడియా ఇచ్చాడు. ఓకే, రేపు వచ్చి కలవమని చెప్పు. ఒరే అజిత్, ఈరోజు ఎలాగనో తప్పించుకున్నావు. రా రితీష్, నీకోసమే మేమందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇతని పేరే రితీష్, మన కొత్త బిజినెస్ సూపర్వైజర్. హలో సార్. వెల్కమ్ మిస్టర్ రితీష్, కూర్చోండి. సరే సార్. మనోరి, ఒక కప్పు టీ తీసుకురా. మన బిజినెస్ సూపర్వైజర్ ఇక్కడికి వచ్చారు. ఎస్ సార్. ఇప్పుడు మీ మ్యాజిక్ని చూపించండి. మీరిచ్చే ఐడియాలో బిజినెస్ రాకెట్ లాగా వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా సార్. నా దగ్గర చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీయండి. నీకు మేనస్ అంటే ఏంటో తెలీదా? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? బయటికి వచ్చేటప్పుడు చీర వేసుకొని రావాలని చెప్పాను కదా. సార్, తర్వాత నేను ల్యాప్టాప్లో కూడా నాకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. వీ క్యాన్ డూ దట్ ఆల్సో. మీ ప్లాన్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. భోజనం ఏర్పాటు చేశాను. మరి ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు మాట్లాడి చాలా టైర్డ్ అయి ఉంటారు. రండి, మనం వెళ్ళి లంచ్ చేద్దాం. సార్, లోన్ గురించి నేను మీతో మాట్లాడాను కదా. లోన్ కానీ మీరు వైఫ్ పేరులో తీసుకున్నారంటే బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు రాదు. ఒక నిమిషం, ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండటమే మంచిది. కానీ సార్, ఈ కాలంలో అమ్మాయిలు అయితే చాలా మారిపోయారు. వాళ్ళైతే అబ్బాయిలతో ఈజీగా పొట్టి చేస్తున్నారు. ఒక క్షణంలో లేదని చెప్తే అది లేదంతే. లోన్ విషయం నేను చూసుకుంటాను, నువ్వు పనిలో మాత్రం ఫోకస్ చేయి. మనం ఇప్పుడు పిల్లలకి ట్రై చేద్దామా? పిల్లలు ఏమీ కనలక్కర్లేదని చెప్పాను కదా. చూడండి, నేను కూడా ఒక అమ్మాయినే. నాకు కూడా అమ్మ అవ్వాలనిపిస్తుంది. మనకని ఒక పాప ఉంటే తను మనల్ని అమ్మ నాన్నని పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటా. ఊళ్ళో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మీకు అసలు తెలియదు అనుకుంటా. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్నే తప్పు పడుతున్నారు. అయితే నా మీద తప్పుందా? లేదు, కొద్దిసేపు ఉండి వస్తాను. టైంకి రావడం తెలీదా మీకు? మీకోసం 2 రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నా మీద మీకు కొంచెం కూడా అక్కరలేదు కదా? నీ మీద ప్రేమ ఉండటం వల్లే ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు నేను రా, కోపాన్ని తీసిపడే, సంతోషంగా ఉందా?
సరే ఓకే, ఇవాళ మనిద్దరం కలిసి సంతోషంగా ఉందాం. ఎప్పుడు చూసినా ఇదే చేస్తూ ఉంటారు మీరు. నేను ఒక ఆడదాన్నే కదా. ఇలా చూడండి, మనం 2 సంవత్సరాలుగా కలిసే జీవిస్తున్నాం. ఇప్పుడే మనం పెళ్లి చేసుకొని తీరాలండి. ఇంకా ఎన్ని రోజులని ఇలాగే జీవించాలి? అసలు నీకు ఇప్పుడు ఏంటి సమస్య? సరే ఓకే, నెక్స్ట్ మంత్ మనం పెళ్లి చేసుకుందాం. నిజంగా? నిజంగానే. హే, పెళ్ళికి ఒక మంచి రోజు చూసి రేపే చెప్తాను, సరేనా? ఏంటి రాజా, నీకు పని తీసిచ్చింది నేనే. నువ్వేంటి సుఖ్బీర్ వెనకాల తిరుగుతున్నావు? అతని భార్యలాగా అతని వెనకాల తిరుగుతున్నావు, ఏంటి విషయం? ఎందుకు బ్రదర్ ఇలా అంతా మాట్లాడుతున్నారు? ఎంతైనా సుఖ్బీర్జీ నాకంటే వయసులో పెద్దవారు, ఇంకా ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనతో ఆర్గ్యూ చేయడం చాలా కష్టం. సరే అదని వదిలేయ్. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. చెప్పండి. సుఖ్బీర్ నీ కోసం అకౌంట్ జాబ్ రెడీ చేసి ఉంచాడు. నీకు ఇచ్చే అకౌంట్స్ని అది అలాగే నాకు ఇచ్చేసేయాలి, అర్థమవుతుందా? అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే అకౌంట్స్ని నేను మీకు చూపించాలా? అవును, అదే. దీనికి నీకు చాలా డబ్బులు వస్తాయి. ఇలా చూడు, నీకు ఇందులో ఏ ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటాను. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసే ఈ బిజినెస్లో లాభం అంతా నాకే రావాలి. తర్వాత నష్టం అన్నీ సుఖ్బీర్ అకౌంట్కే పోవాలి. క్షమించండి, నేనైతే అసలు చేయలేను. నేను ఎవరినంతా ఏమార్చి నేను పైకి రాలేను. నీకు ఈ పని తీసిచ్చింది నేనే, కానీ నువ్వు నా మాట కాదంటావా? ఇలా చూడు, నేనేం చేస్తానో నాకే తెలీదు. అజిత్ సార్, నన్ను పని నుంచి తీయాలనుకుంటే నన్ను తీసేయండి, కానీ నేను ఎవరిని ఏమార్చలేను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏం కావాలి నీకు? మీ లైసెన్స్ని మీరు మర్చిపోయారు. అవును, ఇది చాలా ముఖ్యం. ఎన్నిసార్లు చెప్పాను బయటికి వచ్చేటప్పుడు చీర పైన వేసుకొని రావాలని, నీకు తెలీదా? నేను చెప్పేది ఒకసారి కూడా వినవా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక విషయం చెప్పాలి. సార్, మీకు తెలియని మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వదిన ఈ ఇంటికి లక్ష్మీదేవి అవుతుంది. మనం ఆడవాళ్ళనైతే ఇంట్లోపలే ఉంచకూడదు సార్. నీకు ఇచ్చిన పని మాత్రం చేస్తే చాలు, ఊరికే ఇవ్వని నా దగ్గర ఎక్కర్లేదు. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం అయితే సార్, నేను డేటా రెడీ చేశాను, ఇప్పుడు మీకు చూపించేదా? నాకు ఇప్పుడు వేరే పని ఉంది. మీరొచ్చి కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తానా? వినండి, చూడండి, నేను ఇక్కడైతే 1 వీక్గా పనిచేస్తున్నాను. నేను తెలుసుకున్నది ఏంటంటే మీ హస్బెండ్కి మీ తమ్ముడికి శత్రు ఇదిగా ఉంది. వాళ్ళకి ఆడవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలియట్లేదు. దయచేసి నన్ను అలా తప్పుగా అనుకోకండి, నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు. ఏమైంది? ఏం మాట్లాడి సైలెంట్గా ఉన్నారు? నన్ను ఒక విడ్రాల్గానే మీరు ఆలోచిస్తున్నారు. మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు, అప్పుడే మనం చాలా క్లోజ్గా మాట్లాడగలము. ఫ్రెండ్స్, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారా? మీ యొక్క పని కూడా ఈజీగా అవుతుంది. ఆడవాళ్ళు ఎప్పుడు కొంచెం షాక్గానే మాట్లాడతారు. మీకు మనసులో ఉండే మాటలన్నీ నాకు చెప్పచ్చు, అప్పుడే పని చేసినట్టు ఉంటుంది. అయితే మనం ఫ్రెండ్సే కదా? ఇదిగో చూడండి, మనమైతే ఫ్రెండ్స్ అయిపోయాము. మీరు నాతో ఫార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చాలా మంచి పని చేశారు రితీష్. మీ వల్ల మా బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. మీ దగ్గర అంతా అప్పగించింది చాలా మంచిదైంది, చూసారా? సుఖ్బీర్ గారు, మీరు ఎప్పుడు బిజినెస్లో చాలా బిజీగా ఉన్నారు. అకౌంట్స్ చూపించడానికి నాకు టైం పూర్తిగా లేదు. ఫ్యాక్టరీలో వర్క్ చాలా టైట్గా ఉంది.
నాకు అకౌంట్స్ చూడటానికి నాకు టైం కావాలి సార్. నో ప్రాబ్లం. ఫ్యాక్టరీ అవగానే నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాయి. ఇక్కడ కూర్చొని నువ్వు అకౌంట్స్ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. ఇటు చూడు అజిత్, నువ్వు ఎందుకు కామ్గా కూర్చొని ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు. అవునన్నా, మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. ఇలా చూడు రితీష్, అన్న చెప్పినట్లుగానే చెయ్యి. ఓకే సుఖ్బీర్ సార్, మీకు నచ్చినట్టే చేస్తాను. ఓకే, రేపటి నుండి స్టార్ట్ చేయి. సరే. నువ్వు చూడ్డానికి అస్సలు బొమ్మలాగానే ఉన్నావు. మర్యాద చెడిపోతుంది చూడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ ఒక్కసారి నువ్వు నన్ను ఒప్పేసుకుంటే చాలు, అన్ని చాలా పక్కాగా ఉంటుంది. ఏమండి? వదినా, మీరెందుకు నన్ను చూసి ఇలా భయపడుతున్నారు? ఈ ఒక్కసారి నాతో మీరు ఒప్పుకుంటే చాలు, దాని తర్వాత మీకు భయం అనేది ఉండదు. మా అన్న వల్ల కాని సంతోషం నేను మీకు ఇస్తాను. నేను చెప్పేది మీకు అర్థమైందా? ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు, లేకపోతే దీనికి పైన నేను టైం వృధా చేయలేను వదినా. అన్న ఖచ్చితంగా ఉదయాన్నే లేస్తాడు వదినా. ఎందుకు తెలుసా? అతను తాగిన మందులో నేను మొత్తం మందుని కలిపిచ్చేశాను. దీనికి మధ్యన మన ఇద్దరు డిస్టర్బ్ చేయడానికి ఎవరు రారు. వదినా, వెళ్దాం పదండి, ఎంజాయ్ చేద్దాం. ఇలా అంతా మాట్లాడుకో, ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. మీరు ఇలాగా మాట్లాడొద్దు, రండి ఎంజాయ్ చేద్దాం. ఆ దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టాడు. ఇలా చూడు, ఇలాగంతా నాతో మాట్లాడావంటే తర్వాత బాగుండదు. అజిత్, అజిత్, ఏమైంది నీకు? లేగు. నీ తలపైన ఎలా దెబ్బ తగిలింది? ఇంకా నువ్వు ఎలా ఈ రూమ్కి వచ్చావు? అది నేను చెప్తాను. నీ తమ్ముడికి ఎలా గాయమైందనేది నేను చెప్తాను. నెట్టేశాను. నేను అతన్ని నెట్టేటప్పటికి కింద పడి టేబుల్ తగిలి గాయపడ్డాడు. అందుకే తన తల మీద గాయపడింది. వదినా, మీరు ఏం మాట్లాడుతున్నారు? వదినా, ఎందుకు మీరు అనవసరంగా నా మీద నిందేస్తున్నారు? నేనేమి అబద్ధం చెప్పట్లేదు. నువ్వు ఏం చేయడానికి ప్రయత్నించావు అదే చెప్పాను. నిన్న అతను బాగా మోసం చేస్తున్నాడు. నిన్న నైటు నీతో నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్నా, మన ఇద్దరి మధ్యలో ఈమె జగడం పెట్టాలనుకుంటుంది. వదిన చెప్పేది మీరు ఏది నమ్మద్దు. మీకు గుర్తుంది కదా, మీరు బాగా మందు తాగేశారు. మిమ్మల్ని నేను రూమ్కి తీసుకొచ్చాను. మీరు బాగా తాగేసి మొత్తం ఎక్కువ అవడం వల్ల మీరు ఇక్కడ పడిపోయాను. ఆ టైంలో నా తల వెళ్ళి టేబుల్ గుద్దుకునింది. వీడు అబద్ధం చెప్తున్నాడు. నిన్న రాత్రి బాగా తాగి ఏవో మాటలు చెప్తూ నన్ను కన్విన్స్ చేయాలనుకున్నాడు. వీడు చెప్పే అబద్ధాలని నిజంగా మీరు నమ్మకండి. లేదన్నా, తను అబద్ధం చెప్తుంది.
నువ్వు బయట నుండి అవసరమైన విషయాలన్నీ నేర్చుకుంటున్నావు. అది నువ్వు ఆపాలి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో నీతో ఇలా నడుచుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విను. నీ పాస్ట్ని నేనైతే చేంజ్ చేయలేను, కానీ నీ ఫ్యూచర్ని నేనైతే చేంజ్ చేయలేను. నీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక పూర్తి జీవితం నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నా యొక్క ఈ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను నీకు ఏది జరగనివ్వను. ప్లీజ్ మనోహరి, నా ప్రేమని ఒప్పుకో. నీ జీవితాంతం నేను బాగా చూసుకుంటాను. నా ప్రేమని అర్థం చేసుకో మనోహరి. దీన్ని వదిలే. ఈ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోదాం. మనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుందాం. ప్లీజ్. నేను కూడా నిన్ను బాగా ప్రేమిస్తున్నాను నితేష్. నువ్వు లేకుంటే నా జీవితం లేదు. గుడిసెలో జీవించిన నీ ప్రేమ నాకు చాలు. ఈ నరకంలో మాత్రం నేను ఉండలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. ఖచ్చితంగా. నువ్వేం దిగులు పడకు. నా ప్రాణం పోయినా నిన్ను కాపాడుతాను. నీకు కన్నీళ్ళు రాకుండా నేను బాగా చూసుకుంటాను. త్వరగా వెళ్ళా, త్వరగా. వదినా, ఏంటి ఇవాళ అసలు మీరు చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నారు? అన్న అక్కడ నిద్రపోతున్నాడు. ఆ, నేను వస్తాన్ని ఎదురు చూసా కదా మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను మీ అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. అరే వదినా, అంబియన్స్ ఎంత అందంగా ఉంది. నైటీలో చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు. నాతో పాటు కాస్త టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. లేదంటే మీరు జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. నువ్వు బాగా హద్దు మీరుతున్నావు. పెళ్లి చేసుకోవచ్చు కదా. అది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు వదినా. నాకు మీతో ఉంటేనే చాలు. వదినా రండి. నేను అన్నిటిని చూసుకుంటాను. వదినా రండి. మీరు దేనికి దిగులు పడొద్దు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. అన్నా, నేను మీ దగ్గర ముందరే చెప్పాను ఆ కట్టేశ్వర్ చాలా ఓవర్గా చేస్తున్నాడని. అతని వల్ల మనకి ఎంత లాసో మీకు తెలుసా? ఆ కటేష్ కొడుకుని నేను ఏమీ చేయకుండా వదలాననుకో, నా పేరు సుఖ్బేరే కాదు.
నువ్వా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నా రూమ్లో నీకేంటి పని? చెప్పరా, అన్న అడుగుతున్నాడు కదా. సార్ అది మేడం యొక్క రూమ్లో నెట్వర్క్ యొక్క ఇష్యూ ఉంది సార్, అందుకోసమే రెడీ చేయడానికి వెళ్ళాను. సో మేడం వచ్చి రిపేర్ చేయమని చెప్పారు, అందుకోసమే మ్యామ్ టీవీ రిపేర్ చేయడానికి వెళ్ళాను. సారీ సార్. అవును, ఆయన చెప్పేదంతా నిజమే. కేబుల్ టీవీ నిన్నటి నుంచి రాలేదు, అందుకనే చూడమని చెప్పాను. ఒక బయట మనిషిని ఎలా లోపలికి వదిలావు? నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ముక్కలుగా కోసి కాకులకు వేసినా తప్పులేదు తెలుసా? ఇందులో అయితే మ్యామ్ తప్పైతే లేదు సార్, తప్పంతా నాదే సార్. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మీ దగ్గర పర్మిషన్ నేను అడిగి ఉండాలి. మీరా ఈ తప్పు ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. ఈసారి నిన్ను మేము మన్నించి వదిలేస్తాము. ఇంకోసారి ఇలాంటిది ఏదైనా తప్పు జరిగిందనుకో, నిన్ను ముక్కలుగా నరికేస్తాను. అర్థమైందా? ఇంకా జరగదు సార్, వెరీ సారీ సార్. ఈ ఇంటి లోపలికి వచ్చి ఇలాంటి ఏ చేయకూడదు. ఇలాంటి విషయాలు నువ్వు మర్చిపోకూడదు. ఇదే ఆఖరిసారిగా ఉండాలి. ఇక్కడ నువ్వు చేసిన ఈ తప్పకి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది. ఇంకోసారి ఇలాంటిది ఏదైనా తప్పు జరిగిందనుకో, నిన్ను ముక్కలుగా నరికేస్తాను. మోహిని చెప్పండి. హలో నితేష్ సార్, నేనింకా ఇక్కడ ఉండలేననుకుంటా. ఈ నరకం నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి. ఇక మీదట మన ఇద్దరం మాత్రమే. నేను ఈరోజు నిర్ణయించుకున్నాను. నా డబ్బులు నా నగలు అన్నీ తీసుకున్నాను. ఈ రోజే సిటీని వదిలి మనం ఎక్కడికైనా పారిపోదాం. మనోహరి దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. మీతో నేను ఎక్కడికి రాలేను. ఏంటి నాతో ఆడుకుంటున్నావా? లేదు మనోహరి, నేను అలా చెప్పట్లేదు. మనోహరి నేను ఇష్టంగా ప్రేమిస్తున్నాను, కానీ నీతో రావడానికైతే నాకు అసలు ధైర్యమే లేదు. నిన్నైతే అజిత్ సార్ ఇంకా సుఖ్బీర్ సార్ చంపడానికి చూశారు. ఇంకా మా అమ్మ మా చెల్లెలు ఏమవుతారు? నితేష్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు ధైర్యాన్ని ఇచ్చింది నువ్వే కదా. నేనేమనుకున్నానంటే నీతో కలిసినప్పుడు నీ బిడ్డకి తల్లి కాబోతున్నానని నీతో చెప్పాలనుకున్నా. ఏంటి మనోహరి, ఇప్పటికీ నేను ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేను. మనోహరి, నువ్వు బేబీని అబార్ట్ చేయడమే మన ఇద్దరికి మంచిది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? కడుపులో బిడ్డని అపోషణ చేయమంటున్నారు. మన కోసం ఒక ప్రపంచాన్ని సిద్ధం చేసుకోమన్నారు. అప్పుడు మాత్రం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడేది అస్సలు బాలేదు. ఏమైంది మీకు? నా మాట అయితే విను. మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోవడమే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనోహరి, దయచేసి ఇక మీద నాకు ఫోన్ చేయొద్దు, ఓకేనా? హలో నితేష్, నితేష్ సార్, మీ దగ్గర నా ప్రేమ మొత్తాన్ని ఇవ్వాలనుకున్నాను. అంతేకాకుండా మీతో కలిసి జీవించాలనుకున్నాను. కానీ మీరు ఆ ప్రేమ కోసం ఏది చేయడానికి సిద్ధంగా లేరు.
ఇప్పుడు నన్ను వదిలేశారు. ఇప్పుడు నేనేం చేయను? మీరు చేసిందంతా అస్సలు బాలేదు. అలాగైతే మీరు నా శరీరాన్ని మాత్రమే ఇష్టపడ్డారు. అందుకోసం మీకు శిక్షని ఖచ్చితంగా విధించాలి. మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అలాగా, ఓకే. ఎంతసేపటి నుంచి కాల్ చేశాను, అటెండ్ చేయరేంటి మీరు? ఫోన్ తీసి మాట్లాడే టైం లేదా మీకు? నాకేదైనా అవసరం పడినప్పుడు మీరు కనిపించకుండా మాయమవుతున్నారు. అరే ఏంటి బంగారం నువ్వు, కొంచెం అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను. అదే ఇప్పుడు వచ్చేసాను కదా, ఇదిగో నీ ముందే నుంచున్నాను. నువ్వు నన్ను వాటేసుకోవచ్చు కదా. రా వెళ్దాం రా. హ్మ్? ఇన్స్పెక్టర్ సార్, మీరేంటి ఇక్కడ? మనోహరి మీ వైఫే కదా? నా వైఫే. ఎక్కడున్నారు? ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. మీ ఆఫీస్లో పనిచేసే హితేష్ గురించి నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇతనే రితేష్ని చంపేశాడు. బాడీనైతే బయట పెట్టి కాల్చేశారు. కానిస్టేబుల్, వెళ్ళి తీసుకురండి. ఇన్స్పెక్టర్ సార్, తను అలాంటి తప్పులని ఏమీ చేయదు. హత్య చేసేంత ధైర్యం తనకు లేదు. హితేష్ కుమార్ ఫోన్లో అయితే మేము చెక్ చేసింది ఏంటంటే హితేష్కి మీ వైఫ్కి ఏదో ఇల్లీగల్ అఫైర్ ఉందని మాకు తెలియవచ్చింది. హితేష్ ఫోన్ నుంచి మెసేజెస్, కొన్ని వాయిస్ రికార్డింగ్ దొరికింది. ఏదైతే వీళ్ళు మాట్లాడారో హితేష్ కుమార్ రాకపోతే చంపేస్తానని అలానే బెదిరించారు. చూసారన్నా, నేను ముందరే చెప్పాను కదా వదిన బిహేవియర్ కరెక్ట్గా లేదని. ఓరి దేవుడా, నువ్వు ఎంత చండాలపదానవని నేను కొంచెం కూడా ఎదురుచోలా. అసలు నేను ఎన్నోసార్లు మీ దగ్గర చెప్పి చూసానన్నా, మీరు నమ్మలేదు. అసలు తనే నన్ను చాలాసార్లు ట్రై చేసింది. నాతో ఆట పడిస్తుంది అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఈమె చాలా మోసగత్తని. అన్నా, రితీష్ని తన దగ్గర రమ్మని చెప్పి అతన్ని హత్య కూడా చేసేసింది. చూసుకోండి. దాన్ని తీసుకురండి. త్వరగా జీత్, క్లయింట్ వచ్చే ముందు అంతా సర్చ్ చేయాలి సరేనా? ఇన్స్పెక్టర్ సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు? హితేష్ని చంపిన నిజమైన క్రిమినల్ని పట్టుకోవడానికి వచ్చాను. సుఖ్బీర్, తర్వాత అజిత్, హితేష్ని మీరు మర్డర్ చేసినందుకు నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏంటి ఇన్స్పెక్టర్, జోక్ చేస్తున్నారా? హత్య చేసింది నా పెళ్ళామే కదా, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? హత్య చేసింది మీ భార్య కాదు, మీ ఇద్దరు మాత్రమే. మర్యాదగా వచ్చి బండ్లు ఎక్కండి. దీని గురించి మాట్లాడే టైం నాకు లేదు. పొరికి వెదవా, డైలీ మా ఇంటికి వచ్చి నాతో పాటు పడుకొని ఇప్పుడు అందరి ముందు నన్ను ప్రాస్టిట్యూట్ అని చెప్తున్నావా? నాకు అసహ్యంగా ఉంది. ఇన్స్పెక్టర్ సార్, ఇలాంటి వెధవని నేను ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను సార్. ప్రతిసారి ఇతను నన్ను ఒక వస్తువులాగా వాడుకొని ఆ తర్వాత కనిపించుకుని పోతాడు. మీకు విషయం తెలుసా? హితేష్ నా రోజు నైట్ చంపబోయేటప్పుడు ఇతను నా ఇంటికి వచ్చాడు సార్.
అంతేకాదు ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు ప్రామిస్ కూడా చేశాడు. కానీ ఆ తర్వాత నన్ను కొట్టాలని చెయ్యి కూడా ఎత్తాడు. పెళ్లి గురించి ఏదైనా మాట్లాడితే నిన్ను చంపేస్తానని నన్ను బెదిరించాడు. ఇతను నన్ను మాత్రమే కాదు అతని వైఫ్ని కూడా చంపేస్తా అన్నారు. ఆ తర్వాత ఇతను అన్నీ అడిగాను. తాగిన మత్తులో అన్ని నిజాలు బయట కక్కాడు. ఇతను తమ్ముడు కలిసి హితేష్ ని చంపేశారు సార్. హత్య వీళ్ళిద్దరూ చేసి వాళ్ళ వైఫ్ మీద నింద వేస్తున్నారు. ఇతని వల్ల నా జీవితమే నాశనమైంది. ఇంకొక ఆడదాని జీవితం నాశనం అవ్వకూడదు. అందుకే ఈ విషయాలన్నీ చెప్పి తన్ని కాపాడాలనుకున్నాను. ఎందుకోసం అని చెప్పావు? ఇక్కడ చెప్తావా లేక పోలీస్ స్టేషన్ పిలుచుకుని పోయేదా? ఇన్స్పెక్టర్ సార్, మాకు జరిగిందంతా కూడా తెలుసు. మనోహర్ ఇంకా తను రిలేషన్షిప్ ఉన్నది కూడా తెలుసు. అది మాత్రమే కాదు, వీళ్ళిద్దరూ కలిసి ఊరు వదిలి పారిపోవడానికి ఒక ప్లాన్ కూడా వేసుకున్నారు. అది మాత్రమే కాదు, అదిగో వాడితో కడుపు చేసుకుంది. నేను ఇదంతా చూస్తూ ఉండలేకపోయాను సార్. ఇది విన్న వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇది తప్ప వేరే దారి లేదు. వాడిని కొట్టి చంపిన పొలంలో కాల్చి పడేశాను. వాడి బిడ్డ దీని పొట్టలో పెరుగుతున్నాడంటే చూస్తా ఊరుకోవాలా ఏంటి? అందుకే వాడిని చంపి దీని మీద వేసా. మనోహరిని మేము ఇద్దరం బ్లాక్మెయిల్ చేసి ఉంచాము. మీరు బయట ఏమైనా చెప్పేశారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మంట పెట్టేస్తామని చెప్పాము. అందుకనే తను నోరు విప్పకుండా గమ్ముగునింది. ఇక మీదట మీ ఇద్దరు అన్నదమ్ములు జైల్లోనే జీవించాలి. వీళ్ళు అరెస్ట్ చేయండి.